హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు నేను కార్డ్‌బోర్డ్ ప్లస్ క్విల్లింగ్ డెకరేషన్ క్రాఫ్ట్ ఒకటి చేయబోతున్నానమాట. ఆ వీడియో నేను మీతో షేర్ చేస్తాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, క్రాఫ్ట్ కోసం నేను యూజ్ చేసిన కార్డ్‌బోర్డ్ అనమాట. కార్డ్‌బోర్డు అంటే ఇది శారీతో వచ్చిన బాక్స్ అనమాట. అందులో నేను ఒక పార్ట్ నేను యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ బాక్స్ చుట్టూ కవర్ చేయడం కోసం వైట్ పేపరు, డెకరేషన్ కోసం కలర్ పేపర్స్, స్ట్రిప్స్‌లా కట్ చేసుకోవడానికి స్కేలు, ఇది చాకు, క్విల్లింగ్ నీడిలు, సిజరు, గ్లూ కోసం కలర్ పేపర్ని మనం స్ట్రిప్స్ లాగా కట్ చేస్తాం. డెకరేషన్లో ఏ షేప్ వాడతామో అవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి నేను ఇందులో యూజ్ చేయకుండా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డెకరేషన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నేను ఎలా చేశానో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కార్డ్‌బోర్డ్ తీసుకొని కార్డ్‌బోర్డ్‌ని కలర్ పేపర్‌తో కవర్ చేసుకున్నాను. కావాల్సిన డిజైన్ పెన్సిల్‌తో డ్రా చేసుకున్నాననమాట. డిజైన్ మీద డెకరేషన్ కోసం కలర్ పేపర్ తీసుకొని క్విల్లింగ్ నీడిల్‌తో ఈ షేప్ చేసుకున్నాననమాట. చేసుకున్న షేప్స్‌ని గ్లూతో అంటించేసుకున్నాను. బర్డ్స్ కూడా షేప్స్ కట్ చేసుకొని అంటించేసుకున్నాననమాట. లోపల కూడా క్విల్లింగ్ షేప్ చేసుకొని నేను అంటించేసుకున్నాననమాట. అంతే అయిపోయింది. మీకు కావాలంటే పైన కిందన కూడా ఏవైనా వర్డ్స్ కావాలంటే రాసుకోవచ్చు. ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.